ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, సౌకులకి, విశ్వాసులు మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ కూటానికి వచ్చేటప్పుడు ట్రైన్లో రాయగడ ట్రైన్ ఎక్కామండి. నేను నైట్ బయలుదేరేటప్పుడు సోమవారం అంటే ఆదివారం నైటు వచ్చేటప్పుడు ట్రైన్కి రాయగడికి వద్దామని జనరల్ ఎక్కితే నేను ఎక్కాను, కానీ నాతో పాటు మా మేనగోళ్ళను వాళ్ళ పిల్లలు ఉన్నారండి. వాళ్ళు కూడా తుని దిగుతారు. అయితే వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు. అలాంటి సమయంలో మా ట్రైన్ ఖాళీ లేదండి. వాళ్ళు చాలా భయపడి పిల్లలు ఏడు చేశారు. నేనైతే లోపల కూర్చున్నాను, కానీ ఇక వాళ్ళని బట్టి నేను కూడా బయటకు వచ్చేసాను. ఇక ఎట్లాగా ఇక పొద్దున్నే రత్నాచలకి వెళ్ళాల్సి వచ్చిద్దామని భయపడ్డాను. అక్కడే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఇక్కడ కొత్త గాజువాక సెంటర్లో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నాను. అలాగే దేవుడు నిజంగా అనుకోకుండా పక్కనే రిజర్వేషన్ ఉంటే వాటిలో ఎక్కి కూర్చున్నామండి. మరి దించేస్తారేమని భయపడ్డాం, కానీ టీసీ వచ్చాడు, కానీ ఏమీ వెళ్ళలేదని చక్కగా ఏం మాట్లాడలేదు. మరి నేను ఇక్కడ క్షేమంగా చేస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. మరి చక్కగా దేవుడు మాకు సీట్లు ఇచ్చాడు పడుకోవడానికి, చక్క నలుగురికి దేవుడు చల్లగా క్షేమంగా తీసుకొచ్చారు. దేవుని స్తోత్రములు. అలాగే ఇక్కడ కోటాలు కూడా ఘనంగా జరిగితే 2 కోటాలు కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ప్రభువారు ఘనంగా జరిగించారు. దేవుని స్తోత్రములు. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా అబ్బాయికి మ్యారేజ్ అయిందండి గత సంవత్సరం ఆఖరిలో. మరి వివాహ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చక్కగా ఘనంగా జరిగితే నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. దేవుడు ఘనంగా జరిగించారు. అలాగే నాకు దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడండి. ఆ ఇంటి మీద అప్పు ఉందండి. మరి అప్పు అలాగే కొంచెంగా తీరుతుందండి. మొత్తం తీరిపోతే ఇక్కడ ఈ కూటంలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. దేవుడు నిజంగా నాకు ఇచ్చిన 14,20,000 రూపాయల 14,20,000 రూపాయల ఇల్లు అప్పుని దేవుడు తీర్చాడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అంటే ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాక దేవుడు తీర్చాడండి. అలాగే మా అబ్బాయికి వేరే చోట డ్యూటీకి వెళ్తున్నాడండి. ఆ డ్యూటీలో కాస్త చేయలేని డాడీ వెళ్ళకపోతున్నాను, అక్కడ వద్దన్నాడండి. అటువంటి సమయంలో అద్దెకి కారు తీసుకుందాం అనుకున్న సమయంలో మరి ప్రార్థన చేసుకున్నాం. మొన్న జరిగిన కోటాల్లో ప్రభు నా బిడ్డకి మా సొంత కారు ఇస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాండి. మరి మేము అద్దెకి వెళ్ళామని కారుకి, కానీ దేవుడు నిజంగా ఆ కోటాలో ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకోవడం ద్వారా అయ్యగారు అమ్మగారు ప్రార్థన దేవల్ల మరి ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్న మాటను బట్టి దేవుడు నా బిడ్డకి సొంత కారు ఇచ్చేయండి. థ్యాంక్ యూ జీజస్. అలాగే ఆ కారు లోన్ అవ్వలేదని, ఇంకా ఆ లోన్ త్వరగా అవ్వాలని ప్రార్థన చేయండి. నా కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఇంకో సాక్ష్యం అండి, మా అబ్బాయి ఇజ్రాల్ రాజు అండి. మరి బీటెక్ చదువుతున్నాడు, 3వ సంవత్సరం అండి. ఆ ఫస్ట్ సెమ్ పాస్ అయితే నేను సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే ఆ బిడ్డను దేవుడు పాస్ చేశాడు. నా బిడ్డల కొరకు, మా కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. మీ అందరికీ ఒప్పుకున్నా. మీ అందరికీ నా వందనాలు. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.